లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఒక్కసారి చిన్న గొడవ అయితేనే ఎడమొఖం పెడమొఖం అంట. అలాంటిది పబ్లిక్గా సోషల్ మీడియా సమక్షంలో ఒకరి మీద ఒకరు సెటైర్లు, లెటర్ల పూర్వకంగా నెగిటివ్ కామెంట్స్ చేసుకుంటూ ఉంటే ఇక మళ్ళీ కలిసే అవకాశం చాలా కష్టమని చెప్పాలి. ఇలా గత కొన్ని రోజులుగా ఒకరిపై ఒకరు ఫైర్ అవుతున్న ఈ ఇద్దరు సెలబ్రిటీస్ తాజాగా ఒక వివాహ కార్యక్రమానికి హాజరవడంతో అందరి దృష్టి వీరిపైనే పడింది. మరి ఒకే చోటుకు విచ్చేసిన ఈ ఇద్దరు కలిసారా? గొడవలన్నీ పక్కన పెట్టి మాట్లాడుకున్నారా? లెట్స్ వాచ్. నయనతార బియాండ్ ది ఫెయిరీటేల్ అంటూ తన వ్యక్తిగత జీవిత విశేషాలతో పాటు సినీ సంగతులను డాక్యుమెంటరీగా చేసి నెట్ఫ్లిక్స్ లో వదిలిన సంగతి తెలిసిందే. అయితే ఈ డాక్యుమెంటరీ విడుదలైన తర్వాత వచ్చిన అప్లాస్ కన్నా విడుదలకు ముందు జరిగిన రప్చరే ఎక్కువ. ఈ డాక్యుమెంటరీలో నేను రౌడీనే సినిమాలోని 3 సెకండ్ల క్లిప్పింగ్ ను వాడడంపై ధనుష్ అభ్యంతరం వ్యక్తం చేశాడని, తాము 2 ఏళ్ల పాటు ధనుష్ నుండి అనుమతి కోసం ఎదురు చూశామని, కానీ ఆయన స్పందించలేదని వాపోయింది. అయితే ఆ సినిమా నిర్మాతగా ఉన్న ధనుష్, మీ ఇద్దరు ప్రేమించుకోవడానికి నేను సినిమా తీయలేదని, తన అనుమతి లేకుండా క్లిప్పింగ్ ను వాడారని మండిపడుతూ 10 కోట్ల పరిహారం డిమాండ్ చేశాడు. దీంతో కోలీవుడ్ లో ఒక్కసారిగా వీరి మధ్య జరుగుతున్న సైలెంట్ వార్ మీడియాలో హైలైట్ అయింది. అయితే తాజాగా జరిగిన ఓ వివాహ వేడుకలో వీరిద్దరూ తలుక్కుమరడంతో ఆ ఇష్యూ మరోసారి వెలుగులోకి వచ్చింది. మొదట ధనుష్ వేడుకలోకి రాగా, అనంతరం నయనతార తన భర్త విఘ్నేష్ శివన్తో కలిసి వచ్చారు. ఇద్దరు ఒకే వరుసలో కూర్చున్న ధనుష్, నయనతారలు ఒకరివైపు మరొకరు చూసుకోకుండానే గడపడం విశేషం. ఇలా ఇద్దరు ఒకే దగ్గర కనబడడంతో ధనుష్, నయన్లు ఇలా అయినా కలిశారని, కలిసి మాట్లాడుకుంటే ఇంకా బాగుండేదంటూ ఓపెన్ గానే కామెంట్స్ చేస్తున్నారు మూవీ లవర్స్. For more videos like this, subscribe Big TV channel.